నేరేడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నేరేడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు సూచించారు. అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి గారిని, యువ నాయకులు సాయి కిరణ్ రెడ్డి గారిని, సాయి ఆకారం గారిని బీజేపీ కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నాం. అందరికి మిగతా అందరి కూడా కండువా కప్పడం బి శ్యామ్ సుందర్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈరోజు ఆల్బర్ట్ అన్న త్వరగా రావాలి. ఆల్బర్ట్ తర్వాత మహిళలు ఆకాంక్ష అన్న ఇద్దరు మహిళల కన్నా ఇద్దరు మహిళలు ఆకాంక్ష దీపిక అమ్మ ఆకాంక్ష దీపిక రావాలి ముందుకు. అలాగే సిహెచ్ ఉమారాణి, గిరిజ గారు, నవనీత గారు రండమ్మా త్వరగా. ఇంకా దాదాపు ఒక 250 మంది వరకు పార్టీలో చేరుతున్నారు. తర్వాత వాళ్ళకి కండువా కప్పడం జరుగుతుంది. మెయిన్ చేరవలసిందిగా కోరుతున్నాం. రజనికేల వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంటు సభ్యులు మన ఈటెల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా వేదిక మీద జిల్లా ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారికి, వికే మహేష్ గారికి, ఉప్పల్ ఎక్స్ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి గారికి, మరియు పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద. మన అన్న భానుప్రకాష్ గారికి, అదేవిధంగా మన ఆర్కే శ్రీనన్న, అదేవిధంగా పెద్దలు డివిజన్ ప్రెసిడెంట్లు మరియు గుర్తుపెట్టుకో మా అన్నకు దోస్తు దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి మీనా గారు, ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా యువ కిషోరం సాయి కిరణ్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, అల్బర్ట్ గారు, సాయి గారు, రాసమల్ల రాములు గారు, దీపిక గారు, ఉమారాణి గారు, గిరిజ గారు, నవనీత గారు. మళ్ళీ ఎవరి పేరు చదవాలి, ఎందుకంటే వేదిక ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యుడు, మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి. నేను వస్తున్నా
వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన, అన్నా నువ్వు ఎందుకు బయటకు వచ్చినది అని అడిగాను. కార్లో వస్తుంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చినా అడిగినాను. అనేక కారణాలనే ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అంటే, కాదన్నా ఈ జెండాకు ఓనర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, గదే కోపం తెప్పించింది అన్నాడు. నేనైనా ఏ పార్టీలో అయినా కూడా జేపీ నడ్డా గారి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్తీలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావం లేకపోతే ఆ పార్టీ బతకదు అని. అందువల్ల ఇవాళ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్ లాగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎందుకు జైన్ అవుతున్నదో